వెల్కమ్ టు ఎస్సీజీ వెల్. సో నేనైతే ఈరోజు మీకు ఒక కొత్త ప్లేస్ శ్రీకాకుళంలో చూపిద్దామని చెప్పి అయితే వెళ్తున్నాం అనమాట. మేము కూడా ఇక్కడికి వెళ్ళడం ఫస్ట్ టైము. సో మా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాము ఈ వీడియోలో. అయితే మీకు ఆల్రెడీ చూసే ఉండుంటారు, ముందు ఒక చిన్న క్లిప్ పెట్టాను కదా, అండ్ థంబ్నెయిల్ లో ఉండి కూడా 300 years బ్యాక్ ఎలా ఉండేదో ఇప్పుడు అలా నివసిస్తున్నారనమాట ఈ కూర్మ గ్రామంలో. సో మనం ఇప్పుడైతే కూర్మ గ్రామానికి అయితే వచ్చేసాము. మొన్న మీకు ఆల్రెడీ పెట్టాను కదా ముకులింగం గుడి అన్నమాట, శ్రీ ముకులింగం గుడి. సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చాక ఇదైతే అక్కడి నుంచి 7 kilometers. అక్కడి నుంచే మనకి డైరెక్షన్స్ అనేవి ఉంటాయి ఈ గుడికి. అయితే ప్రతి దగ్గర కూర్మ గ్రామంకి రైట్ అయితే రైట్, లెఫ్ట్ అయితే లెఫ్ట్ అని ఇండికేషన్స్ చూపిస్తూ అన్నమాట ఉంటది. సో మీకు గూగుల్ మ్యాప్స్ కూడా అవసరం లేకుండా వచ్చేస్తారు. అండ్ ఇక్కడికి వస్తే అయితే సిగ్నల్స్ ఉండవు. ఆల్మోస్ట్ నేను చెప్తున్నాను కదా, ఒక 300 years బ్యాక్ మన పూర్వీకులు ఎలా అయితే నివసించే వాళ్ళో ఇప్పుడు అది ఆ స్టైల్ అనేది మనకు చూపించడానికి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ నివసిస్తున్నారనమాట. సో అదే అన్నమాట ఈ గ్రామం యొక్క ప్రత్యేకత. సో మేము ఈ గ్రామానికి రావాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నాము, బట్ ఊరు వెళ్ళేటప్పుడు వద్దామని అయితే ఇప్పుడైతే వచ్చాము. మేము వెళ్ళిన రోజు ప్రతి ఒక్కరు, నేను చూసాను అనమాట ఇప్పటి వరకు కూర్మ గ్రామం వీడియోస్, ప్రతి ఒక్కరు గ్రామం గురించి చూపించారు. బట్ అక్కడ ఇస్కాన్ టెంపుల్ గురించి కూడా నేను చూపిద్దాం అనుకున్నాను. మేము వెళ్ళేసరికి అయితే 12 అయింది. అక్కడ ఇస్కాన్ ప్రవచనాలు జరుగుతున్నాయి, వెళ్ళాము. అండ్ అక్కడ చిన్న చిన్న పిల్లలు ఒక చిన్న నాటకం కూడా చేశారు. సో ఆ డ్రామా కూడా చూసాము. అండ్ నాకు ఇస్కాన్ దీంట్లో బాగా నచ్చేది ఏంటి తెలుసా, అక్కడ ఇచ్చే హారతి ఆ టైంలో అయితే చాలా సందడిగా ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం ఈ టెంపుల్ కి వెళ్తే మనకి ఇప్పుడు బయట ఉన్న ప్రపంచానికి సంబంధం లేనట్టే ఉంటుంది. సో సంబంధాలు కట్ అయిపోతాయి అనుకోండి, మాకైతే అలా అనిపించింది. మేము ఈ విలేజ్ లో అయితే ఒక 3 hours వరకు స్పెండ్ చేసాము. లంచ్ కూడా ఇక్కడే చేసాము. సండే వెళ్తే ఇక్కడ లంచ్ కూడా ఉంటది అనమాట. సో హారతి టైంకి అయితే వచ్చాము. అక్కడుండే వైబ్స్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను. సో మిస్ అవ్వకుండా ఈ హారతిని అయితే మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటూ, మీరు కూడా ఈ భక్తిలోకి వస్తారనుకుంటూ నేనైతే ఇది పెడుతున్నాను. అండ్ ఈ హారతి తర్వాత నేను గ్రామం మొత్తం చూపిస్తాను అనమాట. సో చూసేయండి ఈ విలేజ్ నైతే. రామ రామ హరే హరే సో ఇప్పుడైతే హారతి అయిపోయింది, మేమైతే బయటకు వచ్చేసాము. ఇక్కడైతే ఎవ్రీ సండే లంచ్ అనేది ఉంటది అనమాట. సో ఎవ్రీ సండే విజిటర్స్ ఎక్కువగా వస్తారు కాబట్టి లంచ్ ఉంటది. సో లంచ్ చేశాక మేమైతే విలేజ్ చూడడానికి వెళ్ళాను. ఈ విలేజ్ అయితే 300 years ముందు ఎలా ఉండేవాళ్ళో అలా బతుకుతున్నారు అని చెప్తున్నాను కదా, అది ఎందుకనేది మెయిన్ గా కొన్ని చెప్తాను చూడండి. ఈ విలేజ్ లో అయితే మెయిన్లీ ఇప్పుడు మనకి అయితే కరెంట్ ఉండదు. అండ్ నెక్స్ట్ ఆఫ్ ఆల్
ఫోన్స్ కి మనం చాలా ఎడిక్ట్ అయిపోయాం. మనం ఒక మెకానికల్ లైఫ్ లో ఉన్నాం. అలా కాకుండా వీళ్ళు ఒక న్యాచురల్ లైఫ్ లో అయితే జీవిస్తున్నారు. అండ్ వీళ్ళు కట్టుకునే ఇల్లు అండ్ ఫుడ్ ప్రతి ఒక్కటి వీళ్ళ ద్వారా తయారు చేసుకున్నదే అన్నమాట. పంట అన్ని వీళ్ళే వేసుకుంటారు. అండ్ ఈ ఇల్లు కూడా వీళ్ళు నిర్మించుకున్నవే. ఇక్కడ చాలా మంది నివసిస్తున్నారు. దగ్గర 8 to 15 ఫ్యామిలీస్ అయితే ఇక్కడ నివసిస్తున్నారని మాకు చెప్పారు. ఇంకా కొంతమంది రాబోతున్నారంట. సో దానికోసం అని అయితే కొన్ని ఇల్లు కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాయన్నమాట ఇక్కడ. ఆల్రెడీ కొంతమంది ఫ్యామిలీస్ అనేవారు ఈ ఇంట్లో ఉంటున్నారని చెప్పి అక్కడికి వెళ్ళి డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. ఒక ఇంట్లో అయితే ఎవరు ఉండట్లేదు. సో దాన్ని అయితే నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో అది కూడా ఉంటుంది. సో స్కిప్ చేయకండి. వాళ్ళ ఇల్లు ఎలా నిర్మించుకున్నారు, ఇంటి లోపల ఎలా ఉందనేది కూడా చూపిస్తాను. అండ్ ఈ ఇల్లు, ఈ నేచర్ ఇదైతే నాకు చాలా నచ్చింది. సో అందుకే వీళ్ళు లైట్ ల్యాంప్ అసలు ఏముండదు అనమాట. ల్యాంప్స్ తోనే వీళ్ళు మొత్తం లైఫ్ ని వీళ్ళైతే కొనసాగిస్తున్నారు. ఇక్కడ కరెంట్ అనేది ఉండదు, సిగ్నల్స్ అనేవి ఉండవు, ఫోన్ అనేది ఉండదు. ఒక మెకానికల్ లైఫ్ కి చాలా దూరంగా ఉన్నారు. సో మనలాంటి వాళ్ళం ఇక్కడికి వెళ్ళి అలవాటు చేసుకోవడం వల్ల చాలా మంచిదని. సో ఇక్కడ ఇల్లు అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ ఇల్లు కట్టడానికి వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేది సున్నం అన్నమాట. మనమైతే ఎక్కువగా సిమెంట్, ఐరన్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాము. సో వీళ్ళు అలా కాకుండా సున్నాన్ని యూజ్ చేస్తారు. ఆ సున్నాన్ని ఎలా తయారు చేస్తారంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా. సో దీంట్లో అన్నమాట ఎద్దులతో ఇచ్చేస్తారనమాట. దీన్ని గానుగు అని అంటారంట. సో ఇక్కడ ఈ గానుగుతో సున్నాన్ని అయితే తయారు చేసి వీటితో ఇల్లు అనేవి తయారు చేస్తారు. ఆ సున్నం కూడా ఒక దగ్గర ముద్దలా ఉంటది. అది నెక్స్ట్ వస్తుంది అనమాట. సో దాన్ని కూడా నేను చూపిస్తాను. వీళ్ళైతే ఇక్కడ చాలా న్యాచురల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. మీలో ఎవరైనా వచ్చి ఇక్కడ ఉండాలనుకుంటే ఆ ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఇల్లు అయితే నేను మీకు చూపిస్తాను అన్నాను కదా. సో ఇక్కడ ఇల్లు చూపిస్తాను చూడండి, చాలా బాగుంటది. నాకైతే ఇల్లు చాలా నచ్చింది. అండ్ ఈ సున్నంతో తయారు చేయడం వల్ల ఇల్లు చాలా రోజులు బాగుంటాయంట. అంటే మనలా ఉండడం కాదు, డెలికేటెడ్ గా కాదు, చాలా గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటాయంట ఇల్లు కూడా. సో ఇంటి లోపల ఎలా ఉందో చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇక్కడ దారి, ఇల్లు, ఈ కాలనీస్ అన్ని కూడా న్యాచురల్ గా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చేసాయి. ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఇల్లు అయితే అయిపోయాయి. ఒకటైతే కన్స్ట్రక్షన్ లో ఉన్నాయన్నమాట కొన్ని. సో దాన్ని చూడడానికి అయితే వచ్చాను. మీకు చెప్పాను కదా వాళ్ళు సున్నం వాడతారని చెప్పి. ఆ సున్నం చూపిస్తాను చూడండి. ఇదే అన్నమాట ఆ సున్నం. ఈ సున్నంతోనే ఇళ్ళన్ని కన్స్ట్రక్ట్ చేస్తారంట వీళ్ళు, ఇటుకలు సున్నంతోని. అండ్ అక్కడ చాలా ఇల్లు కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ నేచర్ అయితే చాలా బాగుంది. వాళ్ళు పండించుకునే పంటలు అన్ని మనం దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. అండ్ కృష్ణ జన్మాష్టమి కోసం తయారు చేస్తున్నది అనమాట ఇది. సో మేము ఇక్కడికి వచ్చాము. ఇది ఇప్పుడే తయారు చేయడం వల్ల చాలా కూల్ గా ఉంది. ఇక్కడ నేచర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీరు లైఫ్ స్టైల్ ఒక 3 to 5 days ఉండాలనుకున్నా ఇక్కడ ఛాన్స్ ఉంది. సో వీళ్ళకి కలిసి మీరు ఉంటాము అని మాట్లాడుకుంటే మీ లైఫ్ స్టైల్లో ఒక 2 days దీనికోసం ఇవ్వండి. నాకు చాలా నచ్చింది. నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ 26th August అయితే మీకు వీలైతే మాత్రం ఈ ఊరికైతే రండి. ఇది కోర్మ గ్రామం. శ్రీముఖలింగం నుంచి 7 kilometers. ఇది హిరమండలం మండలం అన్నమాట. సో ఆ మండలంలో కోర్మ గ్రామంకి మీరు ఆల్రెడీ ఈ విలేజ్ ని విజిట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.
లేదా నా వీడియో చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నా వీడియో ఎలా ఉందో. అండ్ ఈ విలేజ్ కి అయితే మీరు వెళ్తే చాలా బాగుంటుందని నాకు అనిపించింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.